మంచు ఫ్యామిలీలో వివాదం ముదురుతోంది. ఇంటెలిజెన్స్ ఆఫీస్ కు వెళ్లిన మంచు మనోజ్ తనకు రక్షణ కల్పించాలని కోరాడు. గన్మెన్లనివ్వాలని ఇంటెలిజెన్స్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. మనోజ్ వెంట ఆయన భార్య మౌనిక కూడా ఉన్నారు. ఇప్పటికీ మంచు మనోజ్ నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు మోహన్ బాబు. మాదాపూర్లోని తన ఆఫీస్ పై మనోజ్ అనుచరులు దాడి చేశారని, మౌనిక మనోజ్ కలిసి తన ఇంట్లోకి అక్రమంగా చొరబడ్డారని సిపికి లేఖ రాశారు మోహన్ బాబు. మనోజ్ కూడా నిన్న పహాడీ షరీఫ్ పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తనపై 10 మంది దాడి చేశారని, విజయ్ కిరణ్ కలిసి దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో రాశాడు మనోజ్. మోహన్ బాబు, మనోజ్ పరస్పర ఫిర్యాదులతో ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుతో మనోజ్, మౌనికపై 4 సెక్షన్స్ కింద కేసులు పెట్టారు. మంచు ఫ్యామిలీలో వివాదం మరింత ముదురుతోంది. ఇంటెలిజెన్స్ ఆఫీస్ కు వెళ్లారు మంచు మనోజ్. భార్యతో కలిసి తనకు రక్షణ కల్పించాలని కోరారు. తనకు గన్మెన్ ను కేటాయించాలని కోరారు. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రేమ్ ఫోన్లో అందిస్తారు. ప్రేమ్, మోహన్ బాబు ఇంట్లో పుట్టినటువంటి యొక్క కుటుంబ కలహాలు ఈ రోజు హైదరాబాద్ పోలీసుల చుట్టూ తిరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే డీజీపీ ఆఫీస్ కి బయలుదేరినటువంటి మంచు మనోజ్ దంపతులు కూడా ఇంటెలిజెన్స్ ఆఫీస్ కూడా వెళ్లారని కూడా చెప్పుకోవచ్చు. ఇంటెలిజెన్స్ ఆఫీస్ లో ఉన్నటువంటి అధికారులను కూడా కలిసి తన కుటుంబంలో జరిగినటువంటి ఒక కుటుంబ గొడవల నేపథ్యంలో కూడా తన కుటుంబం తరఫు నుంచి తన భార్యకు అలాగే పిల్లలకు కూడా వాటి నుంచి హాని కలిగే అవకాశం ఉందని చెప్పేసి ఖచ్చితంగా మాకు రక్షణ కల్పించాలని చెప్పేసి మనోజ్ కూడా కోరినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా ఇప్పటికే ఏదైతే గత 2 రోజులుగా కూడా కొనసాగుతున్నటువంటి యొక్క కుటుంబ కలహాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా అటు మంచు మనోజ్ కావచ్చు, అలాగే మోహన్ బాబు కూడా ఇప్పటికే ఒకరిపై ఒకరు ఇప్పటికే ఫిర్యాదు చేసుకున్న పరిస్థితి కూడా ఉన్నది. అయితే మోహన్ బాబుకు సంబంధించి తన కుటుంబంలో జరిగినటువంటి కుటుంబ కలహాలు ఇప్పుడు కొత్తగా అంటే గతంలో కూడా అనేక మారు దీనికి సంబంధించినటువంటి అనేక సందర్భాల్లో కూడా వారి మధ్యలో ఉన్నటువంటి యొక్క ఆస్తి తగాదాలు కావచ్చు, అలాగే ఆ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి అంశాల నేపథ్యంలో కూడా అనేక సార్లు కూడా తగాదాలు జరిగాయి. అయితే ఈ నేపథ్యంలోనే మరొకసారి దీనికి సంబంధించినటువంటి యొక్క ఆస్తి తగాదాల నేపథ్యంలోనే కుటుంబంలో మరొకసారి కూడా యొక్క తగాదాలు నెలకొన్నాయని కూడా చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి యొక్క అంశాల నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే మోహన్ బాబు పెద్ద కొడుకున్నటువంటి విష్ణుకు సంబంధించినటువంటి తన అనుచరుడు కూడా మనోజ్ పై కూడా దాడి చేశారని చెప్పి మొదటగా వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో కూడా దానిపై స్పందించినటువంటి మోహన్ బాబు కూడా కుటుంబంలో అనేక అంటే అన్నదమ్ముల మధ్య జరిగేటువంటి అనేక గొడవలు కూడా ప్రతి ఒక్క ఇంట్లో కూడా జరుగుతుంటాయి. అదేవిధంగా మా ఇంట్లో కూడా జరుగుతున్నాయి, వీటిని సర్ది చెప్పుకుంటామని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా ఇది మరికొంతగా ఉధృతంగా కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజు ఏదైతే జల్పల్లో జరిగినటువంటి అంశం నేపథ్యంలో కూడా ఈ రోజు మనోజ్ అలాగే మోహన్ బాబు ఒకరిపై ఒకరు జరిగినటువంటి ఒక దాడి నేపథ్యంలో కూడా ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేస్తున్నారు. దీన్ని ఇప్పటికే కొంతమంది సద్దుమణిగే విధంగా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఈ కుటుంబంలో జరుగుతున్నటువంటి కలహాల నేపథ్యంలో అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే మంచు మనోజ్ చేసుకున్నటువంటి వివాహం కూడా మోహన్ బాబు ఇంట్లో కూడా వారికి కుటుంబ సభ్యులకు కూడా ఎవరికి నచ్చలేని నేపథ్యంలో కూడా ఈ యొక్క కలహాలు కూడా పుట్టాయనే అంశం కూడా వినిపిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క మంచు మనోజ్ సంబంధించిన అంశం నేపథ్యంలో ఇప్పటికే లక్డీకాపూర్లో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఆఫీస్ కి చేరుకున్నటువంటి మంచు మనోజ్ దంపతులు తన భార్యకు అలాగే పిల్లలకు కూడా మోహన్ బాబు కుటుంబం నుంచి కూడా థ్రెట్ ఉందన్న నేపథ్యంలో కూడా తనకు రక్షణ కల్పించాలి, గన్మెన్ కూడా కేటాయించాలని చెప్పేసి కూడా మంచు మనోజ్ దంపతులు కూడా కోరారు. ఆ తర్వాత పక్కన ఉన్నటువంటి డీజీపీ ఆఫీస్ కూడా చేరుకొని అక్కడ కూడా తనకు రక్షణ కావాలని చెప్పేసి డీజీపీ కూడా కోరబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. పని మనిషిని విచారించడం జరిగిందా? మనోజ్ వాళ్ళ ఇంట్లో పని మనిషిని అంటే మౌనికతో వివాహం ఇష్టం లేకే ఈ గొడవలు జరుగుతున్నట్లుగా కూడా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో దీని గురించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా ప్రేమ్? అయితే ఇప్పటికే అంటే పని మనిషికి సంబంధించిన అంశం నేపథ్యంలో కూడా విచారణ అయితే ఇప్పటివరకు అయితే జరగలేదు. కాకపోతే ఆఫ్ ద రికార్డ్ లో ఏదైతే పని మనిషి చెప్పినటువంటి అంశాల నేపథ్యంలో గత కొద్ది రోజులుగా కూడా అంటే మోహన్ బాబు ఇంట్లో మనోజ్ కి అలాగే మోహన్ బాబుకి గత కొద్ది రోజులుగా కూడా గొడవలు జరుగుతున్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. అలాగే కార్యాలయానికి సంబంధించినటువంటి విషయంలో కూడా సిబ్బందికి సంబంధించినటువంటి విషయంలో తలెత్తినటువంటి ఒక గొడవ తండ్రి కొడుకులు ఇద్దరి మధ్యలో కూడా కొనసాగుతుందని కూడా చెప్పారు. దాంతో పాటుగా కూడా ఏదైతే మంచు మనోజ్ పెళ్లి చేసుకున్నటువంటి ఒక మౌనిక అనే అమ్మాయి యొక్క వివాహాన్ని కూడా కుటుంబ సభ్యులు కూడా ఎవరు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో కూడా కాస్త మనోజ్ అలాగే మోహన్ బాబు మధ్యలో కూడా కొన్ని గొడవలకు కారణమైందని కూడా చెప్తున్నారు. దాని తర్వాత ఏదైతే విష్ణుకు సంబంధించి అలాగే ప్రస్తుతం మోహన్ బాబు పెద్ద కొడుకున్నటువంటి మంచు విష్ణు కూడా
ప్రస్తుతం దుబాయ్ లో నివసిస్తున్నాడు. అయితే విష్ణుకు సంబంధించినటువంటి అంశం నేపథ్యంలో కూడా ఏదైతే మోహన్ బాబుకు సంబంధించినటువంటి ఆస్తి వ్యవహారాలన్నింటిలో కూడా కీలకంగా విష్ణు మాత్రమే కొనసాగుతున్నాడు. అదే విధంగా కూడా ఈ యొక్క మంచు మనోజ్ సంబంధించినటువంటి ఈ యొక్క ఆస్తికి సంబంధించినటువంటి అంటే ఆస్తి పంపకాల నేపథ్యంలో కూడా తన వాటా కూడా తనకు పంపిణీ చేయాలనే అంశం పైన కూడా ఇంట్లో దీనిపై గొడవ జరిగినట్టుగా కూడా పని మనిషి మాటల్లో కూడా వ్యక్తమైనట్టుగా కూడా చెప్పుకోవచ్చు.